Dear brothers and sisters in the Lord, ప్రభువునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 7, verse 13. నేటి దినం మనం ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయం 13వ వచనంలోనిది. He will love thee and bless thee and multiply thee. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. We all know the first 5 books of the Bible are written by the man of God Moses. మనకందరికీ తెలుసు, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మొదటి 5 పుస్తకాలు దేవుని దైవజనుడు మోషే రాసిన పుస్తకాలు. And Deuteronomy is the 5th book. ద్వితీయోపదేశ కాండం అది 5వ పుస్తకం. And in chapters 6 and 7 of this 5th book, ఈ 5వ పుస్తకములోని 6-7 అధ్యాయాల్లో the man of God Moses explained why Israelites should obey and honor God's laws. దేవుని యొక్క ఈ ధర్మశాస్త్రాన్ని, ఆ చట్టాలను ఎందుకు విధేయత చూపించాలో అన్నది దైవజనుడైన మోషే ఇశ్రాయేలీయులకు చెప్తూ ఉన్నాడు. And we will be strong Christians when we obey the laws of the Lord in our personal lives. మన వ్యక్తిగతమైన జీవితాలలో మనము దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విధేయత చూపిస్తే అప్పుడు మనం కూడా చాలా బలంగా ఉంటాం. When such strong people gather together, then it will be a strong church. అటువంటి బలమైన ప్రజలు ఎప్పుడైతే చేరి సమావేశం అవుతారో అప్పుడు అది బలమైన సంఘంగా ఉంటుంది. And before such church, the gates of hell cannot prevail. అటువంటి సంఘము ఎదుట ఈ సాతాను యొక్క ద్వారములు ఉండనేరో. And collective fight against the enemy makes us victorious. అందరూ సమిష్టిగా కలిసి శత్రువు మీద పోరాడినప్పుడే మనం విజయం పొందుకుంటాం. That's why knowing the secret, అందుకనే ఈ రహస్యము ఎరిగి Moses was motivating them to obey the law. ఈ ధర్మశాస్త్రానికి విధేయత చూపి నియమాలను పాటించమని మోషే ఈ ప్రజలను He ప్రోత్సహిస్తున్నాడు. reminded them what all the Almighty Lord had done in the land of Egypt. ఐగుప్తు దేశంలో సర్వశక్తిమంతుడైన దేవుడు ఏమేమైతే చేసినాడో అవన్నీ వారికి గుర్తు చేస్తున్నాడు. God always desires that we must remember the past blessings. గతంలో మనం పొందుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా మనం గుర్తు పెట్టుకోవాలని దేవుడు ఆశిస్తూ ఉంటాడు. In general, we are forgetful people. మనం సాధారణంగా చూసుకుంటే మనం మర్చిపోయే ప్రజలం. Generally, the human nature is we will forget the helps but we will remember the harms. సాధారణంగా మనుషుల యొక్క నైజము లేకపోతే ఈ పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు మంచినంతా మర్చిపోతూ ఉంటారు, ఏదైతే చెడు జరుగుతుందో అటువంటివి గుర్తుపెట్టుకొని ఉంటారు. Always remember how the Lord led you all these years. ఈ సంవత్సరాలన్నీ కూడా దేవుడు ఎలాగ మిమ్మల్ని నడిపించినాడో అవి గుర్తు పెట్టుకోవాలి. Today you are safe means that is your safety today is the result of his past blessings. చూడండి, దేవుడు గతంలో మనల్ని దీవించిన కారణాన్ని బట్టే ప్రస్తుతం కూడా మనం సురక్షితంగా ఉన్నాము అని. Many times what we say, చాలాసార్లు మనం ఏమంటాం, see my life brother, నా జీవితం చూడండి సహోదరుడా, difficulty after difficulty, ఒక సమస్య తర్వాత ఇంకో సమస్య, cloud after cloud, storm after storm. మబ్బు వెంబటి మబ్బు, తుఫాన్ వెంబటి తుఫాన్ వస్తుంది, Oh, there is no rest. అసలు నాకు విశ్రాంతే లేదు, How many problems? ఎన్ని సమస్యలు. Always we tell that. అలాగే ప్రతిసారి చెప్తుంటాం, Always we talk about the problem. ప్రతిసారి సమస్యల గురించే Do మాట్లాడుతుంటాం. you remember one thing? అయితే ఒక విషయం గుర్తుందా? I am not questioning the problems are not there. చూడండి, సమస్యలు అసలు ఉండవు అని దాని గురించి నేనేం I ప్రశ్నించట్లే. am having problems, you are having problems. నాకు సమస్యలు ఉన్నాయి, మీకు కూడా సమస్యలు ఉన్నాయి. Though so many problems are there, today you are safe. చూడండి, ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నీవు సురక్షితంగా ఉన్నావు. No problem could touch you. ఏ సమస్య కూడా నిన్ను తాకలేదు. Though it touched you, it could not harm you. ఏ సమస్య నిన్ను తాకిందో అది నీకు హాని కలిగించలేదు. Today you are safe. ఈ రోజు నువ్వు సురక్షితంగా ఉన్నావు. What does it mean? దాని అర్థం ఏంటి? God was with you, God blessed you. దేవుడు నీతో ఉన్నాడు, దేవుడే నిన్ను దీవించినాడు. But we will not talk about the blessings of God, but we will always talk about the problems. చూడండి, ఈ దేవుని ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడము గాని ప్రతిసారి ఈ సమస్యల గురించే Oh, మాట్లాడుతుంటాం. by the grace of God, God protected me from all the situations. You never tell. ఓ, దేవుని కృప ద్వారా అన్ని పరిస్థితుల్లో దేవుడే నన్ను కాపాడినాడు, ఇది చెప్పే చాలా తక్కువ. When you meet a person, మీరు ఎవరినైనా కలుసుకుంటే you talk about your problems, but you will not talk about the blessings of God. ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటారు కానీ దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి మాట్లాడరు. Do you know one thing? మీకు ఒక సంగతి తెలుసా? Our safety today is the result of his past blessings. గతములో దేవుడు మనల్ని ఆశీర్వాదించిన కారణమే
మనం ఇప్పుడు సురక్షితంగా ఉన్నాము. So we better change our attitude. అందుకని మన వైఖరి, మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవాలి. Suppose if you are talking about the blessings of God with other people, they also will be encouraged. They also count their blessings. ఇతరులతోటి మనం మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాల గురించి చెప్తే వారు కూడా ప్రోత్సహించబడతారు. వారు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలని లెక్కించడం ఆరంభిస్తారు. You start listing your chetta, ఒకవేళ మీ ఉన్నది అంతా కూడా మీరు వరుసగా చెప్పుకొస్తే then he also will start his list. అప్పుడు అతనున్న అంతా కూడా వరుసగా చెప్పుకొస్తాడు. What glory comes to God? మరి అలా మాట్లాడుకుంటూ ఉంటే దేవునికి ఏం మహిమ కలుగుతుంది? Will there be any encouragement to you? దాన్ని బట్టి మీకు ఏమైనా ప్రోత్సాహం ఉంటుందా? So that's why Moses is writing. అందుకనే మోషే రాస్తున్నాడు. So in the first 6 verses of chapter 7, 7వ అధ్యాయంలోని మొదటి 6 వచనాలలో the Lord was asking the Israelites to lead a separated life. దేవుడు ఇశ్రాయేలీయులని ఒక వేరు చేయబడిన ప్రత్యేకమైన జీవితం జీవించమని చెప్తున్నాడు. Especially in the area of their worship, ప్రాముఖ్యంగా వాళ్ళు ఆరాధన చేసే విషయంలో, and also in their marriage alliances. అంతేకాకుండా వారు పెళ్లిళ్ళు చేసుకునే ఆ పెళ్లి సంబంధాల విషయంలో, In other words, ఇంకో మాటలో in their spiritual life and also secular life or social life. వారి ఆత్మీయమైన జీవితంలో లేకపోతే సామాజికమైన జీవితంలో, Firstly, మొదటిగా they should not have any relationship with idols or idolatry. విగ్రహాలు విగ్రహారాధనతోటి వారికి ఎటువంటి సంబంధం ఉండకూడదు. Secondly, రెండవది, they are not supposed to marry the Gentiles or the people of Canaan. అన్యులైన వారు గాని కానాను దేశీయులను వారు పెళ్లి చేసుకోకూడదు. As Jesus says in John 15:19, యోహాను సువార్త 15:9లో యేసుప్రభు వారు చెప్పినట్లు, though we are living in this world, we are not of this world. మనము ఈ లోకములో జీవించుచున్నప్పటికీ మనం ఈ లోకమునకు చెందిన వారము కాదు. We are separated people. మనము వేరు చేయబడిన వారం. Paul writes in 2 Corinthians 6:16, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:16లో పౌలు రాస్తున్నాడు, what agreement hath the temple of God with idols? దేవుని యొక్క ఆలయానికి ఈ సాతానుతోటి ఏమి పొందిక? Idols, విగ్రహాలతోటి ఏమి పొందిక? for we are the temple of the living God. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. What does this separation means? అంటే ఈ వేరుపరచబడడం ఏం చెప్తుంది? ప్రత్యేకించబడడం ఏం చెప్తుంది? The separation is not isolation. ఈ ప్రత్యేకించబడం అనేది మనల్ని ఒంటరిగా పెట్టడం కాదు. Not going to Himalayas and I am a separated person from all the people. Now I am a sannyasi. That is not separation. నేను అందరిలో నుంచి ప్రత్యేకించబడిన వాడిని, అందుకని ఇప్పుడు నేను సన్యాసిని అని చెప్పి వెళ్ళి హిమాలయాల దగ్గరికి వెళ్ళి కూర్చోవడం కాదు. It is not isolation. ఇది మనల్ని వేరు చేసుకొని ఒంటరిగా ఉండడం కాదు. And secondly, రెండవది, it is insulation. ఇది మనల్ని, It is not insulation. ఇది మన చుట్టూ గీత గీసి కూర్చోవడం కాదు. మన చుట్టూరు గీత గీసుకొని మన కోసమే ఉండేది కాదు. Oh, sometimes we are in the midst of the people. Oh, no, I am separated. కొన్నిసార్లు ప్రజల మధ్యలో ఉంటాము కానీ అసలు నేను చాలా వేరు, నేను ప్రత్యేకం అనుకుంటూ ఉంటాం. This Phariseeism is much among us. ఈ పరిసయ్యులకి ఉన్న గుణము మనలో చాలా మందికి ఉంది. So separation is not isolation or insulation. ఈ ప్రత్యేకించబడ్డం అనేది మనము ఒంటరిగా ఉండడము కాదు, అందరిలో కూడా నేను ఏదో ప్రత్యేకంగా ఉండడం కాదు. నన్ను ముట్టుకోకు isolated. నేనంతా ప్రత్యేకించబడిన వాడిని. That is not. లేదు, అది కాదండి. Man of God Dr. Vaughan Wiersbe gave a wonderful definition for separation. డాక్టర్ వాన్ బిఎస్పి అన్న దైవజనుడు ఈ ప్రత్యేకించబడ్డానికి ఒక చక్కని నిర్వచనం చెప్పినాడు. What he said? ఆయన ఏమన్నాడు? Separation is neither isolation nor insulation but contact without contamination. ఆయన ఏమన్నాడంటే ఈ ప్రత్యేకించబడ్డం అనేది మనం అందరి నుంచి వేరుగా వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడము కాదు, అంతేకాదు నేను వేరుగా ఉంటాను నన్ను ముట్టుకోవద్దని చెప్పుకోవడం కాదు, కానీ అపవిత్రత తగలకుండా మనల్ని ప్రత్యేకంగా ఉంచుకోవడం. కాంటాక్ట్ వితౌట్ కంటామినేషన్. అసలు అందరితోటి కలిసి ఉంటాము కానీ ఏ అపవిత్ర సోకకుండా చూసుకుంటాం. సో మెయింటైనింగ్ సచ్ సెపరేషన్ బ్రింగ్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఇంటూ అవర్ లైవ్స్. అటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మన జీవితంలో పొందుకుంటాం. దట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ టుడేస్ ప్రామిస్, దట్ ఈస్ డ్యూటరానమీ 7:13. ద్వితీయోపదేశకాండము 7:13 అంటే నేటి దినపు వాగ్దానములో అదే వివరించబడుతుంది. రైట్ ఫ్రమ్ ద కాల్ ఆఫ్ అబ్రహాం, అబ్రహాముని పిలిచిన పిలుపుని ఆరంభించి Lord has been reiterating these principles
and the resultant promises. ఈ నియమాలు వీటితోటి పొందుకునే వాగ్దానాల గురించే దేవుడు తిరిగి తిరిగి చెప్తూ ఉన్నాడు. What are they? అవేంటి? Yes, I will love thee. ఆయన అంటున్నాడు, నేను ప్రేమించి, I will bless thee. నేను ఆశీర్వదించి, I will multiply thee. నేను అభివృద్ధి చేసి. Yeah, these promises are literally fulfilled in the lives of those who obeyed these principles. ఈ నియమాలన్నింటినీ కూడా ఎవరైతే విధేయత చూపించినారో అట్టి ప్రజల జీవితాలలో ఈ వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. The New Testament church can be compared to the Old Testament Israelites. ఈ నూతన నిబంధనలో ఉన్న సంఘము అది పాత నిబంధనలో ఉన్న ఇశ్రాయేలులతో పోల్చవచ్చు. Yes, God has chosen Abraham. చూడండి, దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. God is calling the born again people as his chosen generation in 1 Peter 2:9. మొదటి పేతురు 2:9లో దేవుడు తను పిలుచుకున్న వారిని, These born again people. ఈ తిరిగి జన్మించిన వారిని అందరినీ కూడా ఆయన నా స్వంత జనాంగం, ఏర్పరచుకున్న జనాంగం అని చెప్తున్నాడు. వంశము. ఏర్పరచబడిన వంశం అని చెప్తున్నాడు. Because of this, దీనిని బట్టి today we can claim the Old Testament promises on our behalf. నేటి దినము పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలన్నీ కూడా మన పక్షంగా చేపట్టవచ్చు. As a church in a corporate way and as individual believers also. సమాజంగా కూడి వస్తున్న సంఘముగా, అంతేకాకుండా వ్యక్తిగతంగా మన జీవితాలలో కూడా. That's why many times we sing that Bible chorus. అందుకనే చాలా సార్లు మనం ఈ బైబిల్ పల్లవి పాడుతూ ఉంటాం. Every promise in the book is mine. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. Not only New Testament promises, even the Old Testament promises. నూతన నిబంధనలో ఉన్న వాగ్దానాలు మాత్రమే కాదు, పాత నిబంధనలో ఉన్న వాగ్దానాలు కూడా. So these privileges and the blessings are linked to our obedience to his laws and also leading a separated life. మనము ప్రత్యేకంగా జీవించి మనం ఆయన నియమాలన్నిటికీ విధేయత చూపించినప్పుడే ఇవన్నీ కూడా మనకు ఆశీర్వాదంగా అయిపోతున్నాయి. And in these verses, ఈ వచనాలలో the Lord is promising manifold blessings when we obey. మనము విధేయత చూపించినప్పుడు దేవుడు మనకి ఎన్నో అధికమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడు. What he is telling? ఆయన ఏమంటున్నాడు? I will bless the fruit of your womb. నేను నీ గర్భఫలమును దీవిస్తాను. I will bless the produce of the field. నేను పొలంలో పంటను దీవిస్తాను. I will bless your livestock. మీ పశువులను దీవిస్తాను. I will give protection from the diseases. నేను మీకు ప్రతి రోగము నుంచి తప్పిస్తాను. I will give you victory over the enemies. ప్రతి శత్రువు మీద మీకు విజయం ఇస్తాను. The blessings are listless. చూడండి, ఇలాగా ఈ ఆశీర్వాదాలన్నీ ఎన్నో ఉన్నాయి. And when we obey his laws and separate ourselves from all idols, మనం ఆయన నియమాలన్నిటికీ విధేయత చూపించి విగ్రహాల నుంచి అంతా కూడా మనం వేరుపరచుకుంటే then we can make him happy. అప్పుడు మనం ఆయనను సంతోషపెట్టగలం. And there won't be any limit for his blessings. అప్పుడు ఆయన ఇంకా ఆశీర్వాదాలకి అంతే ఉండదు. He loves us. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. He blesses us. ఆయన మనల్ని దీవిస్తున్నాడు. And also he will multiply us. ఆయన మనల్ని అభివృద్ధి చేస్తున్నాడు. And do you want to be blessed by God? దేవుని చేత మీరు దీవించబడాలని కోరుతున్నారా? Do you want to enjoy his boundless supplies? ఆయన మితి లేని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నారా? Just follow him wherever he goes. ఆయన ఎక్కడికి మిమ్మల్ని నడిపిస్తుంటే మీరు వెంబడిస్తూ వెళ్ళిపోండి. The one who went with his people, the Israelites in the old, is our guiding light. గతములో తన ప్రజలైన ఇశ్రాయేలీయులతోటి ఏ దేవుడైతే వారితోటి వెళ్ళినాడో ఆయనే మనకు మార్గము చూపించేవాడు. He is our constant protection. ఆయన మనకి ఎల్లప్పుడూ భద్రపరిచే దేవుడు. He is our unfailing friend. మనల్ని ఎప్పుడూ కూడా ఓడిపోని స్నేహితుడు, విడిచిపెట్టని తప్పిపోని స్నేహితుడు. He is our counselor and almighty savior. ఆయన మన ఆలోచనకర్త, అలాగే సర్వశక్తిమంతుడైన రక్షకుడు. At the same time, అదే సమయంలో never have friendship or fellowship with idols or idolaters. విగ్రహాలతో గాని విగ్రహారాధికులతో గాని ఎప్పుడు కూడా ఎటువంటి సంబంధము స్నేహము కలిగి ఉండద్దు. Never complain about what you don't have. మీ దగ్గర ఏమైతే లేదో దాని గురించి ఎప్పుడు ఫిర్యాదు చేయొద్దు. Instead of complaining about what you don't have, be thankful for what you do have. మీ దగ్గర ఏదైతే లేదో దాని గురించి ఫిర్యాదు చేసే బదులు మీ దగ్గర ఏమి ఉందో దానిని బట్టి కృతజ్ఞతాభావం కలిగి ఉండండి. Because God always gives his best to those who love him. ఎందుకంటే దేవుడు తనని ప్రేమించిన వారికి ఎప్పుడు శ్రేష్టమైనదే ఇస్తాడు. When they leave the choice to God, God will give you the best. దేవుడే మీకు ఏది ఇవ్వాలో ఆ ఎంపిక ఆయనకే ఇచ్చేస్తే ఆయన శ్రేష్టమైనది మీకు ఇస్తాడు. God has given you a motorbike. దేవుడు మీకు ఒక మోటార్ బైక్ ఇచ్చాడు. Your friends are not having, do you know that? మీ స్నేహితులకు అది లేదు, ఆ సంగతి
సంగతి మీకు తెలుసా? But what you are saying? అయితే మీరేమంటున్నారు? I want a car. నాకు కారు కావాలంటున్నారు. Don't complain about car. Be thankful about the motorbike. ఆ కారు లేదని ఫిర్యాదు చేయడం కాదు, మీకు మోటార్ బైక్ ఉన్న దాని గురించి దేవునికి వందనాలు Lord, చెప్పండి. you have given that bike to me. ఓ ప్రభా, ఈ బైక్ మీరే నాకు ఇచ్చినారు. My friends are not having. నా స్నేహితులకి ఇది లేదు. How many are having? ఎంతమందికి ఉంది? How many are having these vehicles? ఇటువంటి వాహనాలు ఎంతమంది కలిగి ఉంటున్నారు? Not only that. అంతేకాదు, God has given you health. దేవుడు నీకు ఆరోగ్యం You ఇచ్చినాడు. cannot purchase it with money. ఈ డబ్బుతోటి ఆరోగ్యాన్ని కొనుక్కోలేవు. Oh, if you go to the hospitals, you can understand. You can understand the pain. హాస్పిటల్లో కనుక వెళ్తే అక్కడ ఎటువంటి నొప్పి బాధ ఉంటుందో అప్పుడు మీకు అర్థమవుతుంది. Have you ever thanked the Lord for your health? నీకున్న ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా దేవునికి వందనాలు చెప్పినావా? Every moment we are bound to thank the Lord for our health. ప్రతి క్షణము కూడా మన ఆరోగ్యం గురించి దేవునికి ఆరాధన లేకపోతే కృతజ్ఞత చెల్లించే బద్దులమై ఉన్నాం. So may God give us this mind. అందుకనే దేవుడే ఇట్టి మనసు మనకి ఇచ్చునుగాక. And the mind to meditate His word and obey His word. తన వాక్యాన్ని ధ్యానించి తన వాక్యానికి విధేయత చూపించే మనస్సు Oh, దేవుడిచ్చునుగాక. may God give us the mind to lead a separated life. వేరుపరచబడిన ప్రత్యేకమైన జీవితము జీవించే మనసును కూడా దేవుడు ఇచ్చునుగాక. Then blessings are sure. అప్పుడు ఈ ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయి. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, oh gracious God, మా కృప కలిగిన దేవా, Lord, we thank you because thy desire is to love us, to bless us, to multiply us. ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని దీవించి మమ్మల్ని అభివృద్ధి చేయాలనే మీరు ఆశ కలిగి ఉన్నారు కాబట్టి మీకు వందనాలు When చెల్లిస్తున్నాం. we meditate your laws and also when we obey your word, మీ వాక్యాన్ని మేము ధ్యానించి ఎప్పుడైతే వాక్యానికి విధేయత చూపిస్తామో, let it be the blessing of the Old Testament or New Testament. Every promise is ours. పాత నిబంధనలో ఉన్న వాగ్దానమే గాని క్రొత్త నిబంధనలో ఉన్న వాగ్దానమే గాని గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నాదే. From today onwards, ఈ రోజు నుంచి help us to stop complaining about the things which we are not having. మా దగ్గర ఏదైతే లేదో అట్టి విషయాల గురించి ఫిర్యాదు చేయడం మేము ఆపుటకు సహాయం చేయండి. Sometimes we do not know what is good for us. కొన్నిసార్లు మాకు ఏది మంచిదో కూడా మాకే తెలియదు. Oh, we will ask everything. అయినా మేము అన్ని అడుగుతూ ఉంటాం. But you know what to give and what not to give. అయితే ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో అది మీకు తెలుసు. Help us to be thankful for what you are giving unto us. మాకు ఏదైతే మీరు అనుగ్రహిస్తున్నారో ఇస్తున్నారో దానిని బట్టి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండటకు సహాయం చేయండి. Help us always to praise thee for what thou art doing in our lives. మా జీవితాలలో మీరు ఏమైతే చేస్తున్నారో దాని గురించి ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించుటకు సహాయం చేయండి. Today we are alive means it is a gift. ఈ రోజు మేము సజీవులంగా ఉన్నామంటే అది మీరు ఇచ్చిన బహుమానమే. How many people younger to us died? మాకంటే చిన్నవారు ఎంతమంది చనిపోయినారు. How many people who are more spiritual and stronger to us, they died. ఎంతమంది మాకంటే ఆత్మీయన వారు బలమైన వారు వారంతా చనిపోయినారు. But many times we don't recognize these things. చాలాసార్లు ఇటువంటి విషయాలు మేము గుర్తించట్లేదు. How many accidents you are protecting us. ఎన్ని ప్రమాదాల నుంచి మీరు మమ్మల్ని కాపాడుతున్నారు. Lord, you are a great God. ఓ ప్రభా, మీరు ఎంతో గొప్ప దేవుడు. You are a loving God. మీరు ప్రేమ కలిగిన దేవుడు. Lord, we are thanking you. ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thus far you loved us, blessed us, multiplied us. ఇంతవరకు మీరు మమ్మల్ని ప్రేమించినారు, దీవించినారు, అభివృద్ధి పరిచినారు. We do offer this praise and worship in the blessed name of our Lord and Savior Jesus Christ. ఈ మా స్తుతి ఆ ప్రార్థన ధన్యకరమైన యేసుక్రీస్తు వారి నామంలోనే సమర్పించుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.